ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇక వార్తల్లోని వివరాలు. 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ధి, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావడం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమాటిక్ గా టెస్టింగ్ చేసి, రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా ఒక 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, But beginningly, there were some hiccups. But so far as as of now, I can tell you, there is a momentum in media. There are set many full projects. Probably one day it is going to replace focus. I feel it. What I want to tell is if we use mediation to settle the cases, we can take up some cases from the board. Almost we are facing a lot of pendency in districts like East Godavari, West Godavari, in Visakhapatnam, and this one is last pendency. So wherever there is possibility of settlement, they can use mediation as a source to settle their case. I advise the parties to use mediation as a source to settle their cases where there is possibility of settlement. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో ₹52, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో ₹50 చొప్పున విక్రయించనున్నారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పటమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిణి జి. లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానంలలో ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1,200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.